మనం 10 ఆజ్ఞల గురించి చెప్పుకుంటున్నాము. ఇంతవరకు 9 ఆజ్ఞల గురించి వివరంగా చెప్పుకున్నాము. ఇప్పుడు 10వ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనము. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు. ఈ ఆజ్ఞ మనం ఇంతవరకు చెప్పుకున్న 9 ఆజ్ఞలు కూడా ఈ ఆజ్ఞతో మిళితమై ఉన్నాయి. ఈ ఆజ్ఞ మానవుని చేసే ప్రతి పాపాని యొక్క మూలాన్ని నరుకుతుంది. మొత్తం ఈ 10 ఆజ్ఞలు ఒకదానికొకటి అంతర్గత సంబంధం కలిగి ఉన్నవే. ఏ ఒక్క పాపమైనా మిగతా పాపాలు చేయడానికి మనల్ని పురికొల్పోదే. ధర్మశాస్త్రానుసారము వేరొకరికి చెందిన దాన్ని ఆశించటం అనే పాపము చాలా నీచమైనదిగా చెప్పవచ్చు. వేరొకరికి చెందిన దాన్ని ఆశించటం అనే పాపము చేయని వ్యక్తి తోటి మానవుడికి పట్ల ప్రేమనే చూపిస్తాడు, కానీ ద్రోహం చేయడానికి పూనుకోడు. ఇది మన అంతర్గత స్వభావమైన దురాశ, అసూయ, ద్వేషం, కోపం వీటిని తెలియజేస్తుంది. వీటన్నిటికీ దూరంగా ఉండాలి అన్నదే ఈ ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించడం ద్వారా మనము చేయవచ్చు. ఉదాహరణకి దురాశ ఉందనుకోండి, ఇంకా కావాలనే కోరిక. ఇదే హింసకు, అన్యాయానికి, అవతల వ్యక్తికి ద్రోహం చేయడానికి మనల్ని పురికొల్పుతుంది. ఇదే దొంగతనానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మనకున్న దానితో తృప్తి పడక అవతలి వ్యక్తికి ఉన్నదాన్ని చూసి అసూయపడటము, ఇంకొకరు బాగుపడితే చూసి ఓర్వలేనితనము, ఇంకొకరు అభివృద్ధిని చూసి మనలో మనము కుమిలిపోవడము, కపటము, కుయుక్తి, ఇతరులను ఉద్దేశపూర్వకంగానే మోసం చేసి వారిని బాధపరచడము, తృప్తి లేని జీవితము. ఇవన్నీ చేయకూడదనే ఈ ఆజ్ఞ మనల్ని హెచ్చరిస్తుంది. ఈ ఆజ్ఞ మన అంతరంగంలో ఉన్న చెడు తలంపులను కూడా దేవుని దృష్టిలో పాపం అని తెలియజేస్తుంది. పొరుగువాని భార్యను చూసి మన మనస్సులో ఆశిస్తే అది వ్యభిచారం అనే పాపం వైపు మనల్ని నెడుతుంది. ఇలా ఏ ఒక్క పాపమైనా అది అన్ని పాపాల వైపు మనల్ని నెట్టినట్లే. క్రొత్త నిబంధనలో ఈ యొక్క ఆజ్ఞలన్నింటినీ ఆయన యేసుక్రీస్తు వారు 2 ఆజ్ఞలుగా చెప్తారు. మీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలను. అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ విధంగా మొత్తం 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించి ఆయన చెప్తారు. ఈ ఆజ్ఞలన్నీ ప్రేమతో ముడిపడి ఉన్నాయి. ఆయన ఇచ్చిన ఈ ఆజ్ఞలు పాటించడం అనేది మనల్ని మనం శాశ్వత రక్షణలోనికి తీసుకువచ్చేవి. యేసుక్రీస్తు వారు అంటారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొనండి అని. ఈ లోకంలో మనం ఈ ఆజ్ఞలను పాటించడం అంత సులభమా? ముఖ్యంగా మానవ స్వభావంలో కానీ సులభమే. ఆయన అంటారు, నా ఆజ్ఞలేమి అంత కఠినమైనవి కాదు అని.